ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మరి యొక్క వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి కీర్తనాకారుడు ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగిన వాడే ఆయన స్వభావాన్ని ఎత్తిపట్టి మరి కీర్తనను రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ప్రేరణ ద్వారా రాయబడుతున్న మాట ఈ ఉదయకాలం మనకివ్వబడుతున్న వాగ్దానం ఏమని అంటే, ప్రభువా, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడో, నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయము గలవాడవు. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, నీవు నేను మన దేవుని యొక్క స్వభావం ఏంటో, ఆయన అంతరంగం ఏంటో, ఆయన తన ప్రజలను నడిపించు విధానం ఎట్టిదో ఒకవేళ శిక్షించినట్లయితే ఆ శిక్ష వెనుక ఉన్న మర్మం ఏంటో, ఒకవేళ ఆదరిస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమ ఎటువంటిదో మనందరం ఎరిగిన వారమైతే క్రీస్తు యేసునందు విశ్వాస యాత్రలో మనం స్థిరులుగా నిలబడగలుగుతాం, కదలను వారముగా నిలబడగలుగుతాం. ఎటువంటి గాలి తుఫాను వ్యతిరేకతలు వచ్చినా మన దోణె ఎంత మాత్రం అలల చేత అటు ఇటు కదలబడదు, కానీ క్షేమకరంగా ప్రభు వైపు గురి కలిగి నడిచేవారిగా మనందరం కొనసాగగలుగుతాం. కాబట్టి యేసయ్య యొక్క స్వభావం ఏమిటిదో మనం తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం మన ఆత్మీయ జీవితాల్లో. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడో విన్నాం కదా, చదువుకున్నాం కదా. ఏమంటున్నాడంటే, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు ప్రభువా. రెండోదిగా, నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయము కలిగిన దేవుడవు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం సమీపిస్తున్నప్పుడు, ఆయనకు మనం మొరపెడుతూ ఉన్నప్పుడు, నిజముగా ఆయన సముఖంలో పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన ఎద్దకు మనం వస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఎలాంటి వాడంటే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఆయన కఠినత్వాన్ని చూపాలని, కఠినత్వంతోనే నిత్యము ఉండాలని, నిత్యము కోపించాలని ప్రభు ఎప్పుడు అనుకోడు. కానీ తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్టుగా, బెత్తముతో కొట్టిన ఎడల వారు చావకుండును అని రాయబడినట్టు, తండ్రి ప్రేమించు కుమారులందరినీ ఆయన గద్దించి శిక్షిస్తున్నాడు అని రాయబడినట్లుగా, తండ్రి ప్రేమ లాంటి ప్రేమ చేత, అంతకన్నా ఇంకా మించి కరుణ చేత మనల్ని మార్చుకోవాలా. మాట చేత, వాక్కు చేతనే, కఠినత్వాన్ని పూనక మాట చేతనే మనల్ని సరిదిద్దాలనే ప్రయాస మన దేవునిది. ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నీ పట్ల, నా పట్ల అంతటి ప్రేమ కలిగిన దేవుడు. మనం పరిశుద్ధులమని, మనం మంచివారమని కాదు, కానీ మనం నశించిపోతూ ఉంటే, మన బలహీనతల మధ్యలో మనం చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షించబడిన గుంపులో, సమాజంలో, మరి క్రీస్తు యొక్క సంఘముగా ఉన్నటువంటి మనలో అనేకమైన పొరపాట్లు, బలహీనతలు వస్తున్నప్పుడు, దేవుడి నుండి ఒకవేళ దీవెనను మనం చూడలేకపోతున్నప్పుడు, నీవు చేసిన అపరాధములను బట్టి శిక్షకు గురవుతూ ఉన్నప్పుడు, ఈ దేవుడు ఎలాంటి వాడు, ఇంకా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నాకెందుకు ఈ పోరాటం అని నీ తప్పులను మర్చిపోయి వాటిని విడిచిపెట్టేసి ప్రభువుని దూషించేటట్లుగా, లేదా నిందించేటట్లుగా, లేదా ఆయన ప్రేమను గుర్తించినట్టుగా కఠినత్వాన్ని నువ్వు కలిగి ఉంటున్నావేమో. నీ దేవుడు నిన్ను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. నిజముగా నువ్వు మొరపెడితే నీ పట్ల కృపను, అతిశయాన్ని, నీ పట్ల కృపాతిశయాన్ని ఆయన చూపేటటువంటి దేవుడు. కనుక మన జీవితంలో ప్రభువుని ఎప్పుడు మనం అపార్థం చేసుకోవద్దు. పోరాటాలు ఎదురవుతున్నప్పుడు, ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు, దేవా నువ్వేమైపోయావయ్యా, నన్నెందుకయ్యా మర్చిపోయావు అని మనం మొరపెట్టడం, మూలగటం, ఏడవటం అది కాదు. కానీ దేవుడు ఆయన యొక్క గుణాతిశయాన్ని నువ్వు ఎత్తి ప్రార్థించాల. ఆయన గుణాతిశయాన్ని నీవు తెలుసుకొనినప్పుడు ఆయన నిశ్చయంగా క్షమించి సిద్ధ మనసుతో నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మన పొరపాట్లను మనం సరి చేసుకుందాం, మొరపెడదాం, మూలుగుదాం, ప్రభు సన్నిధిలో కన్నీరు విడుద్దాం. పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపంతో ప్రభువుని మనం సమీపిస్తే నిశ్చయంగా నిన్ను క్షమించడానికి ఆయన ఎప్పటికీ రెడీగానే ఉన్నాడు, సిద్ధంగానే ఉన్నాడు, సిద్ధ మనసు కలిగే ఉన్నాడు. ఆమేన్. కనుక ఈ దినం ప్రార్థిస్తావా? క్షమించు ప్రభు అని అడుగుతావా? ఈరోజు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, నష్టములు, వ్యాపారంలో అంత జీరో స్థితి, ఉద్యోగంలో అంత ఫెయిల్యూర్స్, అన్ని రకాల ప్రెషర్స్ని, చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వక, వివాహ సంబంధాలు కుదరక, గర్భఫలము లేక,
సంవత్సరాలు అవుతున్నా నానా విధమైన శోధన చేత ఎందుకు నువ్వు కొట్టబడుచున్నావంటే మన స్వయంకృత అపరాధములే ఎక్కువ ఉంటాయి, మన తొందరపాటు నిర్ణయాలే ఉంటాయి ఎక్కువ. దానిని బట్టి మనం శోధనకు గురవుతాం. కానీ ఈరోజు నువ్వు రిపెంట్ అయితే, ప్రభు దగ్గరికి రాగలిగితే, ఇంతకాలం నేను అనుభవించింది ఇక చాలు ప్రభువా, నా సమస్త ప్రవర్తన మీద నీకే అధికారం ఇస్తున్నాను, నన్ను నడిపించు ప్రభువా, నేను ఒప్పుకుంటే నిజంగా దేవుడు నీ స్థితిగతులన్నిటినీ తీసుకొని ఆయన నిన్ను చక్కగా మలచబోతున్నాడు. కుమ్మరి వాని చేతిలో ఆ యొక్క కుండ విరిగిపోయినప్పుడు మరలా దాన్ని తీసి సరిచేసి బాగు చేసి మెత్తనిదిగా చేసి ఆ యొక్క మట్టి ముద్దను సార మీద ఉంచి దానికి సరి అయిన ఆకారం ఇచ్చి మరలా దాన్ని మంచి కుండగా, అద్భుతమైన పాత్రగా, సుందరమైన పాత్రగా, యజమానుడు వాడుకోవటానికి అర్హమైనటువంటి పాత్రగా, యోగ్యమైన పాత్రగా కుమ్మరివాడు చేసినట్లు ఈరోజు చితికిపోయిన నీ బ్రతుకుని ఆయన చేతికిస్తే, పగిలిపోయిన నీ జీవితాన్ని ఆయన చేతికిస్తే, నష్టమైపోయినటువంటి నీ సమస్తాన్ని ప్రభు చేతిలో నువ్వు పెట్టగలిగితే, నిజమైన పశ్చాత్తాపముతో, కన్నీటితో, మొరలతో నిశ్చయంగా ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మరలా నిన్ను చేబూనుకోబోతున్నాడు. మరలా నిన్ను పరిశ్రమలో, శ్రమలో ఒకవేళ ఉన్న నిన్ను తీసుకొని సార మీద ఉంచి సరిచేసి నిన్ను అందమైనటువంటి జీవితముతో, శ్రేష్టమైనటువంటి కృపతో ఆయన ఎదుర్కోబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. కనుక ఛిద్రమైపోయిన జీవితములన్నిటిని కూడా ప్రభు చేతికి ఇచ్చేద్దాం, అప్పగిద్దాం. ప్రాణాత్మ శరీరములు ప్రభువుకు అప్పగిద్దాం, ఉపవసిద్దాం, ప్రార్థిద్దాం, పశ్చాత్తాపంతో ప్రభువుని సమీపిద్దాం. నిశ్చయంగా కృపాతిశయం కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు, నిన్ను క్షమించి తన హక్కును చేర్చుకొని నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతుండగా ఈ సమయంలో ప్రభువుకి మన ప్రవర్తన అంతటిని, మన జీవితం అంతటిని ఆయన అధికారాన్ని కింద అప్పగిద్దాం. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థిద్దాం. దేవుడు గొప్ప కార్యం మన జీవితాల్లో చేయునుగాక. శ్రేష్టమైన వాగ్దానం, ఆదరణతో కూడిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, కన్నీటితో వీలైతే రిసీవ్ చేసుకో, అర్థం చేసుకో, ప్రభు మాటని స్వీకరించు. నిశ్చయంగా పగిలిపోయిన నీ జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు, క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ పక్షాన కృపాతిశయముతో ఉదయకాలం దర్శించబోతున్నాడు. ఆమేన్. కనుక అందరం కళ్ళు మూసుకుందాం, వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన రీతిలో ఉదయకారం మరొకసారి ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అవునయ్యా తండ్రి, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడవనియు అయ్యా, నీకు మొరపెట్టు వారందరి ఎడల ప్రభా కృపాతిశయం గల దేవుడవని ఈ ఉదయకాలం మాకు జ్ఞాపకం చేస్తున్నారు. నీ స్వభావం నాయన మమ్మలను క్షమించుటకు సిద్ధమైన మనస్సు ప్రభా. మా పట్ల మొరపెడుతున్న వారందరి ఎడల నాయన అతని కృపాతిశయం చూపే దేవుడు. నీ కృప, నీ యొక్క క్షేమము ప్రభా అయ్యా, నీ మహిమ ఇది మొదలుకొని బిడ్డలను వెంబడించును గాక. ఎక్కడెక్కడైనా పడిపోయిన స్థితిలో, విడిపోయిన స్థితిలో, చెదిరిపోయిన స్థితిగతుల మధ్యలో నీ ప్రజలున్నారు అయ్యా ప్రభా. క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడివై వారిని అందరినీ క్షమించండి, వారిని ఆదరించండి. నీ కృపతో ప్రభా జ్ఞాపకం చేసుకోండి, వారిని అంటుకట్టండి ప్రభా. అయ్యా సరిచేయండి నాయన, బలపరచండి తండ్రి. నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతుండగా, క్షమించమని వేడుకుంటుండగా, విరిగి నలిగిన మనస్సుతో ప్రభా నీ సముఖానికి తిరిగి వస్తుండగా, మొర్ర పెడుతుండగా, ఇది మొదలుకొని సిద్ధమైన మనసు గల దేవుడు వారిని క్షమించి ప్రభా లేవనెత్తండి. కోల్పోయిన యావత్తు తిరిగి వారికి దయచేయబడాలి. నీ మహిమతో నింపబడాలి. ఆత్మీయంగాను భౌతికంగాను ప్రభా ప్రతిదీ కోల్పోయింది తిరిగి వారికి దయచేయబడాలి. రక్షణ ఆనందం మరలా దయచే, సమాధానంతో నింపు, నెమ్మదితో నింపు, హృదయాలు తండ్రి ఆనందముతో నింపయ్య. కలవరం, భీతి, భయం తొలగించండి. నీ కృపన్ని బిడ్డల జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం కోర్టు కేసులు, భూతగాథలు ప్రభా, భార్యాభర్తల మధ్యలో గొడవలు తండ్రి అయ్యా, నానా విధమైన సమస్యలని బిడ్డలందరికీ విడుదల కలగాలి. యేసు నామములో ఉద్యోగ ప్రయత్నాలునైనా సఫలమవును గాక. మంచి ఉద్యోగాల బిడ్డలు స్థిరపరచబడుదురు గాక. ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు నైనా దీవెన దయచే. వ్యాపారంలో ఉంటున్న బిడ్డలను దీవించండి, వారి నష్టములను కొట్టివేయండి. నిండా అప్పుల చేత మునిగిపోయిన వారిని దర్శించి అప్పుల నుండి విడుదల దయచేయండి తండ్రి. ఏ పోరాటాలు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్య నుండి విడుదల కలుగును గాక. ఆత్మీయంగా కార్యం చేయండి. రక్షణ, మారు మనసు లేని కుటుంబాల్లో నీ కార్యం జరుగును గాక. మారు మనసు తగిన ఫలములు ఫలించుదురు గాక. ప్రతి వారిని మీరు అక్కడికి సిద్ధపరచమని ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి. ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవిత కాలము ప్రభ నెరవేరును గాక. నువ్వు క్షమించుటకు నైనా సిద్ధమైన మనస్సు కలిగిన వాడవుగా వారి జీవితాల్లో ఉండి నీ కృపాతిశయమనే కిరీటం వారికి ధరింప చేయమని, బ్లెస్ చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి నెల 1వ తారీఖు ప్రత్యేక విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణం బల్లెపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే మన ఈ పరిచర్యలో జరుగుతూ ఉంది. ప్రతి నెల 1వ తారీఖు ఉదయకాలం 10 గంటలకు మందిర ఆవరణంలో జరగబోతూ ఉంది. ఈ యొక్క సభకు అనేక మంది ఇప్పటికే మరి ప్రజలు పాల్గొని దైవిక దీవెనలు పొందుతున్నారు. వారి ఆత్మీయ జీవితంలోనూ మరి గర్భఫల విషయమై, అనారోగ్య విషయమై, ఆర్థిక విషయాల్లో అద్భుతమైనటువంటి మేలులు
పొందుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆ దినం మరి దైవజనులు తైలాభిషేకము చేసి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలకు దేవుడు విడుదల అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మరి ఒక వీడియో ఎక్కడ చూస్తూ ఉన్నారో ఈ నెల జరగబోతున్నటువంటి తైలాభిషేక ప్రార్థనకు దైవజనులంగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.